హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మార్నింగ్ సెషన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వారికి వచ్చినటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సబ్జెక్టుల వారీగా. సో దాదాపుగా పేపర్ యొక్క సరళి కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, ఒకసారి మనము క్లియర్గా చేసే ప్రయత్నం అయితే చేద్దాము. అదేవిధంగా మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో తెలుగులో వచ్చినటువంటి అంశాలు ఒకసారి మనము గమనించినట్లయితే మిత్రమా, సో ఇక్కడ బాసర అనేది ఏ నది తీర ఒడ్డున ఉంది అని అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసరికి గోదావరి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు మ్యాథ్స్లో వచ్చేసరికి 0.002 పవర్ ఆఫ్ -4 అని ఒకటి అడిగారు. సో ఇది దీన్ని మీరు 1000/2 చేసి మళ్ళీ 1000/4 చేసి మళ్ళీ మనకు 1000/4 అవుతుంది. సో దీన్ని చేసుకున్నట్లయితే మీకు దాదాపుగా 500 తోటి కట్ అవుతుంది. దాని తర్వాత మన 500 మళ్ళీ 4 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చేస్తే మీకు 625, తర్వాత దాన్ని జీరోస్ వైజ్గా మీరు పైన పెట్టుకున్నట్టయితే ఆ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో నీటి ద్వారా వ్యాప్తి చెందేది అని అడిగారు. సో చెందేది అయితే కలరా ఒకటే మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో మిగతా అన్ని వైరస్ ద్వారా వ్యాప్తి చెందేటివి కాబట్టి ఆన్సర్ మనకు కలరా అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రం 3 ఏడులచే భాగించబడే రెండంకెల సంఖ్యల మొత్తం అని ఒక క్వశ్చన్ మ్యాథ్స్లో అడిగారు. సో అదేవిధంగా మ్యాథ్స్లో మరి ఇలాంటి క్వశ్చన్ ఒకటి అడగడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు తెలుగులో వచ్చేసరికి మిత్రమా, వర్షము అనే పదానికి నానార్థాలు అడిగారు. వాన, సంవత్సరం, దేశం అనేది మనకు సమాధానం అవుతుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ సెషన్కి వెళ్ళేవారు సో పైన కింద ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో మిత్రుడు, సూర్యుడు, స్నేహితుడు, రాజు, ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు, సిరి, సంపద, లక్ష్మి. సో వీటిని కూడా సాహిత్యం అంటే కలయిక, వాజ్మయం చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మిత్రం, ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియలో కాంతి అవసరమని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మనకు జాన్ ఇంజెన్హౌస్ అనే అతను చెప్పడం జరిగింది. సో కిరణజన్య సంయోగ క్రియలో కాంతి అవసరమని కనుగొన్న శాస్త్రవేత్త జాన్ ఇంజెన్హౌస్. సో దాన్ని గుర్తుంచుకో, అది అడగడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కోటిలింగాల ఏ జిల్లాలో ఉంది అంటే జగిత్యాల జిల్లాలో ఉంది. 4th క్లాస్ తెలుగులో మీకు ఈ అంశం అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మిత్రమా, ఇది అడగడం జరిగింది తెలుగులో. ఎక్కాలం అనే సంధిని విడగొట్టిన ఏ+ కాలము ఇది త్రిక సంధి అనేది అవుతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మిత్రమా, మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి దాదాపుగా తెలుగుకు సంబంధించి ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్ని కవర్ అయ్యాయి మిత్రమా. మనం ఇచ్చినటువంటి కవి పరిచయాలు కావచ్చు, మిగతా సంధులు, సమాసాలు కావచ్చు, దాదాపుగా ఆల్మోస్ట్ మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచే వచ్చాయి చాలా క్వశ్చన్స్. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. పట్టు పురుగును చంపడాన్ని ఏమంటారని అడిగారు. 7th క్లాస్ సైన్స్లో ఇది మీకు కనిపిస్తుంది మిత్రమా. దీనికి సంబంధించి పట్టుపురుగుకు సంబంధించి భారతదేశం నా మాతృభూమి అనే ప్లెడ్జిని రాసినటువంటి రాసింది ఎవరన్నారు. సో పైడిపల్లి వెంకట సుబ్బారావు గారు మనకు సమాధానం అవుతుంది. సో ఇది మనకు ప్లెడ్జికి సంబంధించి యాయాతి చరిత్ర అనగారు అచ్చ తెలుగు కావ్యం అది. సో తెలంగాణ రాసినటువంటి తెలంగాణ. సో అది మనకు అడగడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఒక సమాసం అడిగారు మిత్రమా. ఉదగ్ర తేజం అనే దానికి సమాసం అడిగారు. ఇది ఏ సమాసం అని అడిగారు. సో ఇది మనకు విశేషణ పూర్వపద కర్మదాయ సమాసం మనం అవుతుంది. ఎందుకంటే విశేషణ పూర్వపదంగా ఉండి ఉత్తరపదం నామవాచకంగా ఉంటే దాన్ని మనము విశేషణ పూర్వపద కర్మదాయ సమాసం అంటారు. సో డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో నుండే సో ఈ యొక్క ఎగ్జాంపుల్ కూడా తీసుకోవడం జరిగింది మిత్రమా, గమనించండి. నేను అందుకే 3rd to 10th క్లాస్ మీకు అన్నీ రివిజన్ చేయడం జరిగింది. సో దాంట్లో కూడా ఈ యొక్క అంశాన్ని నేను చెప్పడం అనేది జరిగింది మిత్రమా. సో అదేవిధంగా ఇక్కడ మనకు వేమన పద్యాలు ఏ ఛందస్సు అంటే ఆటవీలది ఛందస్సు మిత్రమా. మన యొక్క వేమన పద్యాలు అనేటివి ఆటవీలది ఛందస్సు కిందికి వస్తాయి. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆ పర్వతాలు ఇచ్చి జతపరచడం అడిగారు. ప్రవేశిక ఏ దేశం నుండి తీసుకున్నారని అడిగారు. క్రింది వాళ్ళ అధ్యక్షతర దేశాన్ని గుర్తించమని అడిగారు. సో అదేవిధంగా అమెరికా దృఢ రాజ్యాంగం అని ఇచ్చారు. సో పార్లమెంట్కు సంబంధించి క్రింది వాక్యాలు సరికాని వాటిని గుర్తించమని అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ UNDP గురించి ఒక ప్రశ్న అడిగారు మిత్రమా. NPGL గురించి ఒక ప్రశ్న. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది అంటే సో ఇది మనకు ది హేగ్లో ఉంది. సో అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్లోని హేగ్ నగరంలో ఉంది. సో అదేవిధంగా మీకు చూసుకున్నట్లయితే వీడిజోడు కథ రచయిత ఎవరన్నా డాక్టర్ మూకురాల రామిరెడ్డి గారు ఎవరు రచించారని అడిగారు. సో అదేవిధంగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, హస్టోరియాకి సంబంధించి 7th క్లాస్ సైన్స్లో ఉంది. అదేవిధంగా సలంద్ర లక్ష్మీనారాయణ రాసినటువంటి మేనిఫెస్టో దళిత మేనిఫెస్టో ఇదే అడిగారు. ఇది మూకురాల రామిరెడ్డి గారు రచించారు రచయిత. అదేవిధంగా పృథ్వీకి సంబంధించి ప్రకృతి అడిగారు పుడమి. వికాసానికి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చింది మనకు సైకాలజీలో. అదేవిధంగా ప్యాన్కి ప్లెడ్జికి సంబంధించి, అదేవిధంగా సంధికి సంబంధించి ఒక ప్రశ్న
వికాసానికి సంబంధించి, పియాజెకి సంబంధించి, వైగాట్స్కి సంబంధించిన ప్రశ్నలు మనకు సైకాలజీలో అయితే రావడం జరిగింది మిత్రమా. సో అదేవిధంగా ఇక్కడ కొన్ని అంశాలను మీరు గమనించినట్లయితే మిత్రమా, చూసుకున్నట్లయితే దాదాపుగా పేపర్ మొత్తం సరళి చూసుకున్నట్లయితే సో మరీ హార్డ్ కాకుండా మరీ ఈజీగా మధ్యస్థంగా అయితే ఉంది. పేపర్లన్నీ దాదాపుగా టెక్స్ట్ బుక్ని దాటి క్వశ్చన్స్ రాలేదు. పేపర్ 2 మిత్రులకు కూడా 10th క్లాస్ వరకు అన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో 10th క్లాస్ని దాటి ప్రశ్నలు అనేటివి అయితే రాలేదు మిత్రమా. సో మీరు తప్పకుండా టెక్స్ట్ బుక్ని దాటి క్వశ్చన్స్ వస్తలేవు కాబట్టి సో మీరు తప్పకుండా పర్యాయ పదాలు, నానార్థాలు టెక్స్ట్ బుక్ లాస్ట్లో పేజీ ఉన్నటువంటి 9th 10th క్లాస్లో ఉన్న పేపర్ 2 వారికి రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు అడిగినటువంటి వాన అనే నానార్థం కూడా 9th క్లాస్ 10th క్లాస్లో లాస్ట్ పేజీ నుండి వచ్చాయి. అదేవిధంగా మిగతా ప్రకృతి వికృతులు కూడా 9th 10th క్లాస్ నుంచి అడగడం అనేది జరుగుతుంది. రైట్ మిత్రం, మనకు అదేవిధంగా భూమికి సంబంధించి పర్యాయ పదం అడిగారు, అవని, పృథ్వీ, వసుంధర. అదేవిధంగా మనకు అతిశక్తి అలంకారం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వాన అనే పదానికి సమాన అర్థం అడిగారు, వర్షము, వృష్టి. సో పర్యాయ పదం కావచ్చు. సో ఆ విధంగా మనకు వర్షం అనే పదానికి సమాన అర్థం అడగడం కూడా జరిగింది. రైట్ మిత్రం, ఇక్కడ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, అదేవిధంగా మిగతా తెలుగుకు సంబంధించిన పేపర్ అయితే ఈజీగాను, తెలుగు మొత్తం ఆల్మోస్ట్ ఈజీగా వచ్చింది. అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఈజీగానే ఇచ్చారు. మనకు ఈ తెలుగుకు సంబంధించి ఈజీ వచ్చింది అండ్ సైకాలజీకి సంబంధించి పేపర్ మధ్యస్థంగా ఉంది. అదేవిధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి సైన్స్ క్వశ్చన్స్ కూడా మరీ టఫ్ కాకుండా మరీ ఈజీ కాకుండా మధ్యస్థంగా అడిగారు. సో కిరణజన్య సంయోక్రియ, కాంతి అవసరమని అడిగిన శాస్త్రవేత్త ఎవరు, సో అదేవిధంగా కొన్ని చర్యలు కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ మనకు బయాలజికల్ సైన్స్లో మనకు కనిపించాయి సైన్స్కి సంబంధించి. సో మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ మనకు తెలిసినటువంటి అంశాల నుంచి కొన్ని ఇచ్చారు. టెక్స్ట్ బుక్ని దాటి క్వశ్చన్స్ అయితే రాలేదు మిత్రమా. సో మీరు ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ని ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. సో నెక్స్ట్ ఈవినింగ్ సెషన్కి సంబంధించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.